హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జేఈకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే జూనియర్ ఇంజనీర్ ఇన్ సివిల్ మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిజల్ట్ అనేది ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగిందండి. అంటే పేపర్ 1 సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ పేపర్ 2కి రాయడానికి ఇక్కడ క్లియర్గా రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వెబ్ నోట్ అనేది చెక్ చేసే ముందు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు కూడా వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ మనం సబ్జెక్ట్కి సంబంధించి చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ ఇన్ సివిల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ పేపర్ 1 షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఇన్ పేపర్ 2కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 5/6/2024 నుంచి 7/6/2024 వరకు అయితే సిబిఆర్టీ ఎగ్జామినేషన్ అనేది జరగడం జరిగిందండి. అక్రాస్ ద కంట్రీ, మన కంట్రీస్లో ఆల్ అక్రాస్ ద కంట్రీస్లో అయితే జరగడం జరిగింది. అలాగే యాజ్ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఈ పేపర్ 1 సంబంధించి సిబిఆర్టీ ఎగ్జామ్ ఆఫ్ ద సెట్ ఎగ్జామినేషన్ హ్యాస్ కండక్టెడ్ ద మల్టిపుల్ షిఫ్ట్ మార్క్స్ scored by the candidates has been normalized as per the formula published in the commission by notification number 1-1/2018 సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్గా candidates has been used for processing the result to shortlist the candidate for the next stage of examination, that is పేపర్ 2 అండి. మనకు పేపర్ 2 సిబిఆర్టీ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఈ పేపర్ 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పేపర్ 2 అనేది ఇక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పారా 18.1కి సంబంధించి నోటీస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 హ్యాస్ బీన్ ఫిక్స్డ్ యాజ్ ఫాలోస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పేపర్ 1లో ఈ మార్క్స్ సాధిస్తారో వారికి సంబంధించి కేటగిరీ వారీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 60 మార్క్స్ వస్తే 30% అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 50 మార్క్స్కి 25%, అలాగే 40 మార్క్స్కి 20% అనేది ఇక్కడ మీ యొక్క కేటగిరీ వారీగా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 60 రావాలి, అంటే 30%. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% అంటే 50 మార్క్స్ రావాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 మార్క్స్ అంటే 20% అనేది రావాల్సి ఉంటుంది. ఇక కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎస్టీ కేటగిరీలో 101 కట్ ఆఫ్ అయితే రావడం జరిగిందండి. ఇక క్యాండిడేట్స్ వచ్చేసి అవైలబిలిటీ 2602 మెంబర్స్ అనేది ఇక్కడ క్వాలిఫై కావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో 97 కట్ ఆఫ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓబీసీ వచ్చేసి 116 అండి. అలాగే ఈడబ్ల్యూఎస్ 109, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి 122, ఓహెచ్ వచ్చేసి 84, హెచ్హెచ్ వచ్చేసి 40, అదర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 48.8 అనేది ఇక్కడ కట్ ఆఫ్ అనేది నిర్వహించడం జరిగింది. టోటల్గా పేపర్ 1కి సంబంధించి మనకు 11,765 మెంబర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇన్ అడిషన్ యూఆర్ క్యాండిడేట్ షోన్ ద అబోవ్ 399 ఎస్సీ, అలాగే 194 ఎస్టీ, 2,764 ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే 785 ఈడబ్ల్యూఎస్ అండ్ 5 ఓహెచ్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ద అన్రిజర్వ్ స్టాండర్డ్ హ్యాస్ బీన్ షోన్ అండర్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసినట్లయితే ఎస్సీ కేటగిరీలో 112 కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. ఎస్టీ వచ్చేసి 101, ఓబీసీ 131, ఈడబ్ల్యూఎస్ 120, అన్రిజర్వ్ 132, ఓహెచ్ 86, హెచ్హెచ్ 43, అదర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 58 అండి. టోటల్గా 4,458 మెంబర్స్ అనేది ఇక్కడ క్వాలిఫై అయితే కావడం జరిగింది. రిజల్ట్ ఆఫ్ ది 7 క్యాండిడేట్స్ వచ్చేసి కెప్ట్ ఇన్ ద విత్ హెల్డ్ పోస్టర్స్ అనమాట. వేరియస్ కోర్ట్ కేసెస్ ఆధారంగా ఈ 7 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ పెండింగ్ అనేది రిజల్ట్ అనేది పెండింగ్లో అయితే ఉండడం జరిగిందండి. వీటికి సంబంధించి కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక రిసీవ్ ద క్యాండిడేట్స్ రిగార్డింగ్ ద టెంటేటివ్ ఆన్సర్స్ కీస్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్ carefully examined and the answer keys has been modified whenever necessary. The final answer keys has been used for processing the result. Final answer keys along with the question papers come. Response sheets of paper 1 will be uploaded on the commission website 22/8/2024 రోజున రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి. వచ్చాక మీరు మీ యొక్క ఆన్సర్ షీట్ను కూడా చెక్ చేసుకునే విధంగా ఇక్కడ ఎస్ఎస్సి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఫర్దర్ మార్క్స్ ఆఫ్ ది క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్స్లో ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ద షెడ్యూల్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ పేపర్ 2 ఎగ్జామినేషన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై నీకు అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.